సార్, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వారి అండదండలు చూసుకొని పోసాని, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్, వర్ర మరికొంతమంది ఇష్టం వచ్చినట్లు అప్పటి ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని, వారి కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్లు దూషించారు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయేసరికి సారీ అని చెప్తున్నారు. సారీ అంటే సరిపోతుందా? వారిని ప్రభుత్వ పరంగా, చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఇప్పుడుంటుంది? నమస్కారం అండి. మరి రీజియన్ రివెంజ్ పాలిటిక్స్ 2 రాష్ట్రాల్లో జరుగుతున్నాయా? లేక నేరం చేసిన వాడిని శిక్షించడానికి మాత్రమే మరి చట్టాలు ఉపయోగపడుతున్నాయా అనేది చాలా పెద్ద చర్చనీయాంశం. ఈ ఫిలిం పర్సనాలిటీస్ ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, శ్యామల వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి పోస్టుల ద్వారా ఒక అఫెన్సివ్ కంటెంట్ రైవల్ పార్టీ లీడర్స్ మీద ఇచ్చారు అనేది ఒక వాదన. దానికి ప్రతిగా కాదండి, లేకపోతే వీళ్ళ యొక్క ఇబ్బందుల వల్ల, కష్టాల వల్ల ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా అనేక మంది, ముఖ్యంగా తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుండి కూడా అనేక మంది నాయకులు వాళ్ళు కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూటమి గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఈ యొక్క నేరాలను ఎక్స్పోజ్ చేస్తూ మరి అనేక కేసులు బయటకు వచ్చింది. వర్ర రవీందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవ రెడ్డి గారికి, అర్జున్ రెడ్డి గారికి. అంతేకాకుండా స్పెషల్ టీం ఒకటి ఇన్వెస్టిగేట్ చేసే దాంట్లో భాగంగా ఆర్జీవి గారిని అరెస్ట్ చేయాలని ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చి మరి నోటీసెస్ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. పోసాని కూడా గారి మీద కూడా ఒక లీగల్ ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. ఈస్ట్ గోదావరి ఎస్పీని రిక్వెస్ట్ చేశారంట ఈయన అరెస్ట్ చేయమని. ఆయన చేసిన కామెంట్స్ వల్ల పవన్ కళ్యాణ్ మీద కానీ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ చాలా కామెంట్ చేశాడని. అదేవిధంగా శ్రీరెడ్డి గారి మీద కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు, లోకేష్ గారిని తిట్టినందుకు, వంగలపూడి అనిత గారిని, పవన్ కళ్యాణ్ని ఫ్రీక్వెంట్గా సోషల్ మీడియా మాట్లాడినందుకు వాళ్ళ మీద. మరి గుడివాడ నాయకుడు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే, ఆయన మీద ఇప్పుడు ప్రస్తుతం రావడం లేదు. అందరూ ఒక విధంగా క్షమాపణలు చెప్పడమో లేకపోతే మా తప్పు అని చెప్పడమో చెప్తున్నారు. కానీ క్షమాపణలు, తప్పులు చెప్పినంత మాత్రాన ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వాళ్ళు అన్న మాటలు అనేవి ఎక్కడికి పోవు, రికార్డులో ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని పరిశోధనలు జరిపి తగు రీతిలో కేసులు పెట్టాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, బోరుగడ్డ అనిల్ గారి కేసులో మనం చూసాం. అటు మంగళగిరి నుంచి తీసుకెళ్లేటప్పుడు కానీ, జైలుకి ప్రైవేటు హోటల్లోకి తీసుకెళ్ళటం కానీ, లేకపోతే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చారని అలిగేషన్ చేస్తే సస్పెండ్ చేయటం కానీ, ఇవన్నీ మనం చూసినప్పుడు ఏమర్థమవుతుందంటే ప్రభుత్వాల్లో ఉండే వాళ్ళకి లేదా పలుకుబడి ఉండే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది లేకపోతే పద్ధతి అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు కాంట్రవర్షియల్ యాక్టర్ శ్రీరెడ్డి గారు ఎన్నో రకాలుగా ఎంతోమందిని ఏ విధంగా అన్నా కానీ మరి ఇప్పుడైతే కేసులు అయితే వేశారు. అనకాపల్లిలో కానీ, రాజమండ్రిలో కానీ ఆ డెరగేటరీ స్టేట్మెంట్స్, అఫెన్సివ్ స్టేట్మెంట్స్ చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద జరిపిన దానికి. మరి కొణతల రత్నకుమార్ అయితే వైస్ ప్రెసిడెంట్ తెలుగు మహిళ, వాళ్ళు చెన్నా సత్యవతి, ఎర్రం శెట్టి ఈశ్వరి, కె వసంత వీళ్ళు కూడా వేశారు కంప్లైంట్లు. నోటీసెస్ అయితే రామ్ గోపాల్ వర్మ మీద సర్వ్ అయినాయి, శ్రీరెడ్డి గారి మీద సర్వ్ అయినాయా లేదా తెలియదు. కానీ ఇవన్నీ చట్టంలో భాగంగా జరిగి మరి వీళ్ళన్న మాటలకి ఎవరైతే బాధపడ్డారో వాళ్ళకి నష్టపరిహారము ప్లస్ వీళ్ళకి శిక్షలు పడే పరిస్థితి కనుక వస్తే ఖచ్చితంగా మన కొంత కంట్రోల్ అనేది వస్తుంది. కానీ అది జరగడం లేదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వన్ సైడెడ్గా చేస్తున్నారు అనే మాటకి కొంత ఆద్యం పోసినట్టు కనిపిస్తుంది. పోలీసు వారు అది ఐపీఎస్ అవనండి, లేకపోతే బిలో క్యాడర్ కానివ్వండి, రెవెన్యూ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా
వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పరిపాలన అనేది సాగించాలి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాదు. మరి పొలిటికల్ లీడర్స్ ఎలక్షన్లప్పుడు మరి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా అనేక రకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, విద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అది మాట్లాడటమే ఒక అర్హత కింద చారిత్రక ఎన్నికల సమయంలో జరిగింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మటుకు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు లేనప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు అనేక ఉన్నాయి. ఇటు సామాజిక భద్రతకి భంగం కలిగించడమే కాకుండా, సామాజిక అభద్రతని క్రియేట్ చేయడమే కాకుండా, విద్వేషపరంగా మాట్లాడటమే కాకుండా అబ్యూజివ్ లాంగ్వేజ్లో కూడా మాట్లాడటం, కులమత జాతి భేద ధన భేదాలు, ప్రాంత భేదాలు, భాషా భేదాలని వాడుకొని మాట్లాడటం, శత్రుత్వాన్ని రాజేయడం క్షమించరానటువంటి నేరం. అదేవిధంగా వ్యక్తిగతంగా ఇళ్లల్లో ఉండే వాళ్ళని, సంబంధం లేని వాళ్ళని, అయితే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్ని బయటికి తీసుకురావడం కూడా చట్టరీత్యా నేరము. అటువంటి వాళ్ళ మీద తగు చర్యలు అనేది జరగాలి. అయితే రీజన్ రివెంజ్ లాగా ఉండకూడదు. ఖచ్చితంగా మరి అయితే చట్టంలో అనేక సెక్షన్స్ ఉన్నాయి. విద్వేషపూరిత మాటలకైతే 193, 196, 299, 353 ఉన్నాయి. అదేవిధంగా డ్యామేజ్ రెప్యుటేషన్కి మరి 506 ఏదో ఒకటి ఉంది, 511 అనుకుంటా. మరి అవన్నీ పాత చట్టం ఐపీసీ ప్రకారం. ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది. ఇవన్నీ కూడా చట్టపరంగా చట్టం తన పని తను చేసుకుపోయి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి మరి కేసుల రిజిస్ట్రేషన్ విషయంలో కానీ, అదేవిధంగా పర్యవేక్షణ చేసేటప్పుడు కానీ, తీర్పులు ఇచ్చేటప్పుడు కానీ త్వరితగతిన జరగాలి. ఇంకో విధంగా అనకుండా చేయకుండా ఉండే విధంగా ఉంటే అప్పుడు ఖచ్చితంగా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత న్యాయం అనేది జరుగుతుంది. ఆ న్యాయం జరిగిన దానివల్ల ఇంకా ఎవరు కూడా అలా మాట్లాడకుండా ఉన్నందువల్ల ప్రజాస్వామ్యంలో స్వాతంత్రం యొక్క అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వాడుకున్న వాళ్ళు అవుతారు. అట్ ద సేమ్ టైం మళ్ళా మరి ప్రజాస్వామ్య విలువలను కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి మనం అందరం వేచి చూడాలి, ఎవరెవరు అరెస్ట్ అవుతారు ఏంటి అనేది చూసి దాన్ని బట్టి త్వరితగతిన న్యాయం జరిగిందని చెప్పి మనం భావించవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే రాబోయే రోజుల్లో ఈ ట్రబుల్లో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా గుర్తెరిగి జాగ్రత్తగా మాట్లాడతారని, మేము ఫిల్మ్ సెలబ్రిటీస్ కాబట్టి, లేదా మేము పొలిటికల్ సెలబ్రిటీ కాబట్టి మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని మేము ఏ విధంగా అయినా వాడుకొని అబ్యూజివ్ లాంగ్వేజ్లో అఫెన్సివ్ రిమార్క్స్ని పొలిటికల్ పార్టీ రైవల్ పార్టీ లీడర్స్ని కానీ అటువంటి వాళ్ళని మేము చెయ్యము అనే ఒక నిర్ణయానికి వాళ్ళు రావాలి. స్క్రూటినీ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కింద ఉంది ఇప్పుడు. అది జరిగి న్యాయం జరుగుద్దని ఆశిస్తున్నాను. నమస్కారం.